హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. దీన్ని తక్కువ ప్రైస్లో కొన్నాను. మీరు యాపిల్ వెబ్సైట్లో చెక్ చేస్తే 79,990 అయితే ఉంది. 8GB తోటి 512GB SSD తోటి. బట్ నేను బై చేసింది ఎంతో తెలుసా? తోటి మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో చెక్ చేసినా కూడా 512GB SSD తోటి అయితే రాదు. అది కూడా M2 చిప్ తోటి తక్కువ ప్రైస్లో అయితే రాదు. ఎక్కడ చూసినా మీరు యాపిల్ వెబ్సైట్లో చూసినా కూడా రాదు. ఇక్కడ చూడండి, యాపిల్ వెబ్సైట్లో చూస్తే 79,990 అయితే ఉంది. సో మరి బట్ నేను ఎంత కొన్నాను? అది కూడా నేను యాపిల్ వెబ్సైట్లో కొన్నాను. అది యాపిల్ వెబ్సైట్లో వచ్చేసరికి 55,000 రూపీస్లో ఈ యొక్క యాపిల్ మ్యాక్ మినీ 8GB అండ్ 512GB SSD తోటి బై చేయడం అయితే జరిగిందనమాట. సో గైస్, అందుకే నేను చెప్పేది ఇలాంటి డీల్స్ నేను ఫాస్ట్గా మన ఛానల్లో పెడుతూ ఉంటాను. అదే శివటెక్ డీల్ ఛానల్లో పెడుతూ ఉంటాను. అలాంటి డీల్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే కంపల్సరీ దాంట్లో జాయిన్ అవుతామండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో నేను ఎలా బై చేశాను అన్నట్లయితే యాపిల్ వెబ్సైట్లోనే స్టూడెంట్ ఆఫర్ అనేది రన్ అవుతుంది. సో స్టూడెంట్ ఆఫర్ రన్ అవుతుంది. మీరు కొనాలి అనుకుంటే మీ దగ్గర మీ కాలేజీ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఆ ఈమెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంటాయి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని కొనేటప్పుడు మనకు యాపిల్ ఎయిర్పాడ్స్ అనేవి ఫ్రీగా అయితే ఇస్తారు. ఇది ప్రో సిరీస్, ఇది యాపిల్ ఎయిర్పాడ్స్ కాదు, ఇది ప్రో సిరీస్. ఇలాంటిదే ఉంటాయన్నమాట యాపిల్ ఎయిర్పాడ్స్, అవి ఫ్రీ ఇస్తారు. కానీ ప్రో సిరీస్ కూడా మీరు బై చేసుకోవచ్చు అతి తక్కువ ప్రైస్లోనే. ఆల్రెడీ నేను యాపిల్ ఎయిర్పాడ్ ప్రో సెకండ్ జనరేషన్ 25,000 రూపీస్ ఉన్నది 12,000 కొన్నానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా చూస్తే మీకు తెలుస్తుంది ఎలా కొన్నాను ఏంటి దాని విశేషాలు. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. యాపిల్ మ్యాక్ మినీ 512GB SSD తోటి వచ్చి 8GB ఇంటర్నల్ మెమరీ తోటి వచ్చింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మొత్తానికి దీని పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సింపుల్గా పీల్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు మనకు ఎలాంటి చాక్ కానీ ఇలాంటి ఏం యూజ్ చేయకుండా యాపిల్ అనేది మంచిగా ప్యాకేజీ తోటి అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఒక బాక్స్ అయితే ఉంటుంది, తర్వాతకి మరొక బాక్స్ అయితే ఉంటుంది. సో ఇది యాపిల్ మ్యాక్ మినీ అనమాట. సో దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఫ్రంట్ సైడ్ అయితే మీరు ఇలా అయితే చూడవచ్చు, యాపిల్ లోగో తోటి మనకు మ్యాక్ మినీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మీకు బాటమ్ పొజిషన్లో మ్యాక్ మినీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు టెక్స్ట్లో. అండ్ టాప్ పొజిషన్లో మీరు చెక్ చేస్తే కూడా సేమ్ యాస్టీస్గా ఇవ్వడం అయితే జరిగింది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సైడ్కి చెక్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సేమ్ యాస్టీస్గా. వాళ్ళ వెబ్సైట్లో ఎంత ప్రైస్ అయితే ఉందో 79,990 అని సేమ్ అదే ప్రైస్ అయితే ఉంది. బట్ నేను చెప్పాను కదా, మనం స్టూడెంట్ ఆఫర్లో బై చేస్తే ఇది 55,000 రూపీస్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకు యాపిల్ ఎయిర్పాడ్స్ అనేవి ఫ్రీ వస్తాయి. ప్రో సిరీస్ కావాలనుకుంటే మీరు కొంచెం మనీ పెట్టాల్సి ఉంటుంది. 25,000 ఉన్నది ప్రో సిరీస్ సెకండ్ జనరేషన్ది 12,000కి అయితే వస్తుంది అనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కనబడుతున్న యొక్క స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా, దీన్ని మనం రిమూవ్ అయితే చేయాలి, అప్పుడు మనం ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్ అయితే ఉంటుంది అన్బాక్సింగ్. ఇలా ఉంటే మనం ఇలా పీల్ అయితే చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ అయితే చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మ్యాక్ మినీ అయితే కనబడుతుంది గైస్. సో చాలా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో దీన్ని మనం ఇలా పైకి అయితే లేపుదాం. సో ఇది ఇంత చిన్న పీసీలో పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ యొక్క వీడియోలో. ఇంకేమైనా ఇచ్చారో చెక్ చేద్దాం. సో ఇక్కడ కార్డ్స్ అయితే కనబడుతుంది, ఒక పవర్ కేబుల్ అయితే కనబడుతుంది, అంతే. అంతకు మించి ఇంకా ఏమైతే ఇవ్వలేదు. బాక్స్లో అయితే ఏమైతే లేవు. చూడొచ్చు మీరు ఇక్కడ పవర్ కేబుల్ అండ్ అదేవిధంగా కొన్ని పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ థింక్ సో యూజర్ మాన్యువల్ అయ్యి ఉంటుంది, వారంటీ కార్డ్ అయ్యి ఉంటుంది, అయ్యే ఉంటాయి. అంతకు మించి అయితే ఏముండదు. ఎగ్జాక్ట్లీ అవే ఉన్నాయి మ్యాక్ మినీ గురించి. అలాగే ఒక స్టిక్కర్ అయితే ఉంది, యాపిల్ లోగో స్టిక్కర్ అయితే ఉంది, చూసారు కదా. సో ఇంతే ఫ్రెండ్స్ మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అల్యూమినియం తోటి అయితే బిల్ అయితే చేశారు. చాలా సాఫ్ట్గా అయితే ఉంది అండ్ అదొక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. దాని మీద మన హ్యాండ్ పెట్టగానే చాలా ప్రీమియం లుక్ అండ్ క్వాలిటీ అయితే దీన్ని బిల్ చేశారనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది. అలాగే మనకి ఇక్కడ పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఆ పోర్ట్స్లోకి దుమ్ము వెళ్లకుండా మనకు బ్లాక్ కవర్ తోటి స్ట్రిప్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు పోర్ట్స్ అయితే చూడొచ్చు, మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే సైడ్కి అయితే ఉంటుంది. దాని తర్వాతనే పవర్ కేబుల్ పెట్టుకోవడానికి పోర్టు ప్రొవైడ్ చేశారు, ల్యాన్ పోర్టు ప్రొవైడ్ చేశారు. 2 థండర్ బోల్ట్ 4కి సంబంధించినవి 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత HDMI అయితే ఉంది. తర్వాతకి 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. 3.5mm జాక్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పెద్ద హోల్ అయితే కనబడుతుంది చూసారా. అది వచ్చేసరికి మనకు వేడి అయితే, అంటే మనం ఈ మ్యాక్ మినీ అనేది వేడెక్కితే దాని నుంచి వేడి గాలంతా బయటకి అయితే వస్తుంది. ఫ్యాన్ అనేది యాక్టివ్లో అయితే అవుతుందన్నమాట. సో
అది విండ్ అనుకోవచ్చు. మనం గాలి లోపలికి వెళ్ళి కొంచెం కూల్గా ఉండడం కోసం మనకు ఒక హోల్ అనేది పెద్దగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క మ్యాక్ మినీ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర ఎల్జీ మానిటర్ 27 ఇంచెస్ అయితే ఉంది. ఇది 144 హెడ్జెస్కి సపోర్ట్ చేస్తుంది, HDRకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో నేను HDMI త్రూ కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క మ్యాక్ మినీకి. అలాగే నేను ఒక సపరేట్ అంటే మనకు థండర్ బోల్ట్ 2 అయితే ఇచ్చారు కదా బ్యాక్ సైడ్, దానికి నేను USB-C ఏదైతే సపోర్ట్ అయితే ఉందో దాన్ని కనెక్ట్ చేసి, అలాగే ఇటు సైడ్ HDMI పోర్ట్ అయితే ఉంటుంది దాంతో కనెక్ట్ చేశాను. నేను HDMI త్రూ చెక్ చేశాను, ఈ యొక్క థండర్ బోల్ట్ని కనెక్ట్ చేసి కూడా చెక్ చేశాను, థండర్ బోల్ట్ పోర్ట్కి కనెక్ట్ చేసి కూడా చెక్ చేశాను. సో ఎక్స్పీరియన్స్ నాకు ఏది బెటర్ అనిపించింది అంటే థండర్ బోల్ట్తో పెట్టినప్పుడు సో లిటిల్ బిట్ మనకు ఇంప్రూవ్మెంట్ అయ్యిందని అయితే అనిపించింది, ఒక ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. సో మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే HDMI త్రూ కూడా పెట్టుకోవచ్చు, ఓకే. కానీ కొంచెం ఇంకా లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్, ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి థండర్బోల్ట్ పోర్ట్కి USB-C పోర్ట్ తోటి, USB-C కేబుల్ తోటి పెట్టుకొని HDMIకి కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా బై చేయాలనుకుంటే బై అయితే చేసుకోవచ్చు. అండ్ మంచిగా అయితే ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. సో నాకు కావాల్సింది ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 4K వీడియోస్ ఎడిటింగ్ అనేది ఫాస్ట్గా ఉండాలి, దాంతోపాటుగానే రెండరింగ్ అనేది కూడా ఫాస్ట్గా అయితే ఉండాలి, తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో దీన్ని అయితే బై చేశాను. ఎందుకంటే ఇది మనకు 8 కోర్ CPU ఉంది, 10 కోర్ GPU సపోర్ట్ అయితే ఉంది, అలాగే 8 GB ర్యామ్ అయితే ఉంది, 512 GB SSD అయితే ఉంది. సో దీని ఎలాంటి ఫైల్స్ అనేవి దీంట్లో వెళ్ళాం, ఓన్లీ సాఫ్ట్వేర్స్ తప్పించి ఎలాంటి ఫైల్స్ కూడా దీంట్లో అయితే పెట్టాను. ఓన్లీ ఎడిటింగ్ పర్పస్ కోసమే దీన్ని అయితే తీసుకున్నాను కాబట్టి ఎడిటింగ్ వీడియోసే మొత్తానికి అయితే ఉంటాయి, తర్వాత డిలీట్ అయితే చేస్తాను. సో పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ చేసినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ బెస్ట్గా అయితే అనిపించింది. అంటే కంపేరింగ్ టు ఏదైతే మనం విండోస్ తోటి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అక్కడ స్ట్రక్ అవ్వడం అండ్ అలాగే ల్యాగ్ అవ్వడం, కొంచెం వెయిట్ చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు విండోస్లో ఉంది. సో ఎప్పుడైతే దీంతో అయితే నేను ఎడిటింగ్ అయితే చేశానో కొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ అయితే నాకైతే కలిగింది. అంటే ఒక 20-30% వరకు బెటర్ ఎన్హాన్స్మెంట్ అయితే కలిగింది. అంటే 20-30% వర్క్ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రెండర్ పెట్టేటప్పుడు కూడా చూడండి మీరు, ఇక్కడ రెండర్ ఎంత ఫాస్ట్గా అయితే అవుతుందో 4Kది. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయితే అవుతుందో అన్నమాట ఈ యొక్క మ్యాక్ మినీ. ఖచ్చితంగా మీరు తక్కువ బడ్జెట్లో ఈ యొక్క మ్యాక్ మినీని ఒక టీవీకి కానీ ఒక మానిటర్ కానీ పెట్టుకొని వర్క్ చేస్తాను అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క మ్యాక్ మినీ అయితే తీసుకోవచ్చు. బెటర్ ఎక్స్పీరియన్స్, బెటర్ పర్ఫార్మెన్స్, వాల్యూ ఫర్ మనీ, మీ యొక్క వర్క్ అనేది కూడా తగ్గుతుంది. సో ఇది అన్నమాట నేను చెప్పదలుచుకుంది ఒక మ్యాక్ మినీ. మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. సో మనకి ప్రస్తుతానికి అయితే డీల్స్ అనేవి దీని మీద రన్ అయితే అవ్వవు, అప్పుడప్పుడు మనకు అమెజాన్లో అయితే వస్తూ ఉంటాయి. అందుకే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ అవుతుంది, షివ్టెక్ డీల్ ఛానల్ ఓపెన్ అవుతుంది, జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. తర్వాతకి ఆ లింక్ వర్క్ కాకపోతే మీరు చేయాల్సింది సింపుల్ పని, మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అనేది టైప్ చేయండి, మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది, జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. మీకు మంచి మంచి డీల్స్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో అయితే మనకు ఈ యొక్క ఆగస్ట్ 15th అయితే ఉంది కదా, దాని సందర్భంగా మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మళ్ళీ సేల్ అనేది తీసుకుని అయితే వస్తున్నారు కాబట్టి సో మేబీ ఇలాంటిది తక్కువ రావచ్చు, వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కొనాలనుకుంటే కొనొచ్చు, లేదా మీరు యాపిల్ వెబ్సైట్కి వెళ్ళి స్టూడెంట్ ఆఫర్గా మీరు కూడా బై అయితే చేసేసుకోవచ్చు. ఈ యొక్క మ్యాక్ మినీని తక్కువ ప్రైస్లో 79,900 అంటే నియర్ బై 80,000 ఉన్న మ్యాక్ మినీ 55,000కు మనం బై చేయడం అయితే జరిగిందనమాట. సో గైస్ మీరు కొనాలనుకుంటే వెంటనే వెళ్ళి కొనండి. సో ఇదన్నమాట నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది ఈ యొక్క మ్యాక్ మినీ తోటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ తెలపండి ఈ యొక్క ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.